నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. మొత్తం మీద అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో తిరుపతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక తిరుమల కపిల తీర్థం యొక్క నీటి దుర్వినియోగం మీద ప్రస్తుతం రచ్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఏటా సాధారణంగా వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. ఆ వర్షపాతంతో వచ్చినటువంటి నీటి ద్వారా వాటిని సురక్షితంగా ఒడిసి పట్టడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో కొరత లేకుండా చూసుకోవడం సాధారణ ప్రజానికానికి ఉండేటువంటి ఒక పరిస్థితి, ఒక ఆలోచన. కానీ తిరుమలలో ఏం జరుగుతుంది? టీటీడీ ఈ నీటిని పట్టి పూర్తి స్థాయిలో దాన్ని నిల్వ చేయడంలో విఫలమవుతుందా? ఈ నీటి వినియోగం మీద పలుసార్లు చర్చ కూడా జరిగింది. ఇప్పటికీ కొన్నిసార్లు కరువు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు వచ్చేటువంటి భక్తులందరూ కూడా నీటిని జాగ్రత్తగా వాడుకోండి, పొదుపు చేయండి, ఇలాంటి ప్రకటనలు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం చేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. గతంలో దాదాపు కపిల తీర్థం నుంచి వచ్చేటువంటి నీటిని మొత్తాన్ని కూడా అటవీ ప్రాంతంలోనే నిల్వ చేస్తామని మంత్రి నారాయణ చెప్పినటువంటి పరిస్థితి. దాదాపు 80 కోట్ల వరకు కాలువల నిర్మాణానికి పూర్తి స్థాయిలో వారు చేసినటువంటి ప్రకటన కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఆ నీటిని వడిసి పడితే తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులతో పాటుగా మరోవైపు తిరుపతి ప్రాంతానికి కూడా సాగునీరు అనేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఎందుకు ఈ ఆలోచన? ఈసారి వర్షపాతం మాత్రం భారీగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో నీరు అక్కడ జలపాతాల్లో వచ్చేటువంటి నీరు మొత్తం స్వర్ణముఖి నదిలో వృధాగా కలిసిపోతూ ఉంటే చూసి చూడనట్టుగా టీటీడీ వ్యవహరిస్తుందా? ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నవీన్ కుమార్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు, అదేవిధంగా సోమసుందరం గారు, ఇంజనీర్ టూడా, అదేవిధంగా హేమంత్ కుమార్ గారు, ఆర్థికవేత్త. అందరికీ నమస్కారం అండి. నవీన్ కుమార్ గారు, మీతో నేను ప్రారంభిస్తాను. పూర్తి స్థాయిలో ఈసారి వర్షపాతం భారీగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పర్యాటకుల తాకిడి పెరిగింది. కానీ ఆ నీటిని పూర్తి స్థాయిలో సురక్షిత మార్గాలతో ఒడిసి పట్టడం ఎక్కడంటారు? ఎందుకు దాంట్లో విఫలమైంది అనుకోవాలా? ఏం జరుగుతుంది? సార్, అందరికీ నమస్కారం అండి. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతా ఉందండి. దానికి తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి టీటీడీ అధికారులు కానీ, ధర్మకర్తల మండలి కానీ, ఏదైతే కొండపైనటువంటి డ్యామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. వర్షాభావం బాగుంది కాబట్టి ఇంకొక 6 నెలల వరకు ఎటువంటి నీటి సమస్య లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేమేం చెప్తున్నామంటే, ఈ వర్షాలు పడినప్పుడల్లా కూడా తిరుమల శేషాచలం కొండల నుంచి అతి పవిత్రమైనటువంటి జలం అండి అది. కపిల తీర్థం, మాల్వాడి గుండం అనే 2 జలపాతాలు ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చే వర్షపు నీరు వృధాగా కాలువల ద్వారా స్వర్ణముఖిలో కలిసిపోతా ఉంది. కాబట్టి ఆ నీటిని మనం నిల్వ ఉంచుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి, మన అవసరాలకు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతూ ఉంది. దాని మీద ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కూడా మేము లేఖ రాశామండి. టీటీడీ ధర్మకర్తల మండలికి, టీటీడీ ఉన్నతాధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఇది సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి బాలాజీ రిజర్వాయర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏర్పడిందండి. ఎందుకంటే ఈ గాలేరు నగిరి ప్రాంతానికి సంబంధించి ఫేజ్ 2లో దీన్ని మొట్టమొదట ప్రతిపాదనలు తీసుకొచ్చారండి. దానిలో భాగమే బాలాజీ రిజర్వాయర్. తిరుపతికి 14 కిలోమీటర్ల దూరంలో మల్లెమడుగు అనే ఒక రిజర్వాయర్ ఉంది. ఆ మల్లెమడుగుని అనుసంధానం చేస్తూ, ఎందుకంటే ఈ గ్రావిటీ కూడా పర్మిట్ చేయాలండి. కపిల తీర్థంలో పడే నీళ్లు ఆ మల్లెమడుగుకు పోతాయా లేవా అనే దాని మీద కూడా అనేక సందర్భాల్లో ఇంజనీర్లు వచ్చి పరిశీలించడం జరిగింది. సో ఈ బాలాజీ రిజర్వాయర్ ని దాన్ని సామర్థ్యం పెంచడమా లేదా బాలాజీ రిజర్వాయర్ ని నిర్మించడమా అని చెప్పి అప్పట్లో చర్చ జరిగినప్పుడు దీనికోసము స్థలం కూడా అండి, అప్పట్లో 574 ఎకరాల భూమిని, 500 హెక్టార్ల అటవీ భూమిని కూడా సేకరించడం జరిగింది. దీనికి కోసం టీటీడీలో 350 కోట్లు ఖర్చు పెట్టి ఈ బాలాజీ రిజర్వాయర్ ఏదైతే వర్షపు నీరు కొండపైన 1 టీఎంసీ నీళ్ళండి వృధాగా వెళ్ళిపోతా ఉంది. ఆ టీఎంసీ నీళ్ళని 1 టీఎంసీ నీళ్ళని మనం కానీ నిల్వ ఉంచుకుంటే ఈ రోజు కరెంట్ ఛార్జీలు కడుతున్నారండి. తిరుపతి నగరపాలక సంస్థ కానీ, తిరుపతి నగరపాలక సంస్థతో పాటు తిరుపతి ప్రజలకు నీరు అందించే తెలుగు గంగ నీటిని మేము కండలేరు నుంచి కైలాసగిరికి, కైలాసగిరి నుంచి తిరుపతికి పంపింగ్ చేసుకొని ఇక్కడ ప్యూరిఫై చేసి తిరుపతి ప్రజలంతా కూడా తెలుగు గంగ నీళ్లు ఇస్తున్నారు. అదే విధంగా కళ్యాణ్ డ్యామ్ కి అనుసంధానం చేసి అక్కడి నుంచి శ్రీవారి మెట్టు ద్వారా తిరుమల కొండ కూడా పంపింగ్ చేసుకుంటున్నారు. దానికి టీటీడీ వాళ్ళు నగరపాలక సంస్థకి విద్యుత్ ఛార్జీల రూపంలో నీళ్లు వినియోగించుకుంటున్నారు. కాబట్టి 1 లీటర్కి ఇంత డబ్బని చెల్లిస్తున్నారండి. ఈ ఖర్చుల భారం అంతా కూడా తిరుపతి నగరపాలక సంస్థ మీద తగ్గిపోతుంది, అదేవిధంగా టీటీడీ మీద భారము తగ్గుతుంది. కాబట్టి బాలాజీ రిజర్వాయర్ అనేది కళ్ళ ముందర మనం సేవ్ వాటర్ అని చెప్పి, ఫర్ ఫ్యూచర్ జనరేషన్ అని చెప్పి అనేక సందర్భాల్లో ప్రముఖులంతా కూడా చెప్తూ ఉంటారు.
మన భవిష్యత్ తరాలకి నీటి సమస్య రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి నీటి బొట్టును కూడా మనం ఒడిసి పట్టుకోవాలండి. అలాంటి సందర్భంలోనే కపిల తీర్థం మాల్వాడి గుండం నీళ్లు వృధాగా కాలువల్లో వెళ్ళిపోతున్నాయి. దానికి తోడు ఒక 10 సంవత్సరాల క్రితము ఏదైతే కపిల తీర్థం ప్రకారం అయితే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మల్లెమడుగు రిజర్వాయర్ కి సంబంధించి బాలాజీ డ్యామ్ కి సంబంధించి మరి ముఖ్యంగా నిర్మాణం సంబంధించినటువంటి డ్యామ్స్ ఏదైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా నిండుకుండలా ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడుతుందా? అక్కడ ప్రెజెంట్ అసలు అలా ఉందా? బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. ఇప్పుడు పడిన వర్షాలకి అన్ని చెరువులతో పాటు తిరుమల కొండపైన ఉన్నటువంటి గోగర్భం, పాప వినాశనం అన్ని డ్యాములు కూడా పైన ఉన్నటువంటి డ్యామ్స్ అన్ని కూడా ఆకాశకంగా అన్ని కూడా ఫుల్ అయిపోయినాయి. అంటే ఇంకొక 5-6 నెలల వరకు ఎటువంటి సమస్య నీటి సమస్య రాదు. కానీ భవిష్యత్తులో మనం ఎందుకంటే మనం ముందు చూపుతో టీటీడీకి ఎప్పుడూ లేదండి. గతంలో శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రమే రద్దీ పెరుగుతుంది అని చెప్పేవాళ్ళు, చూసేవాళ్ళం కూడా మేము తిరుపతి వాసులుగా, స్థానికులుగా. కానీ ఈ రోజు ప్రతిరోజు కూడా 365 రోజులు కూడా అండి 70,000 నుంచి 80,000 పైచిలుకు, ఒక సందర్భాల్లో 1,00,000 కూడా దాటుతున్నారు. బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడు అయితే ఇంకా విపరీతంగా రద్దీ ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నీటి సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. మీరు అన్నారు ఇంత ముందుకు, గతంలో కరువు వచ్చినప్పుడు నీళ్ళని తిరుపతి నుంచి తెలుగంగ నీళ్ళని ట్యాంకర్ల ద్వారా తిరుమల కొండకి ట్రాన్స్పోర్ట్ చేశారండి. కొన్ని వందల ట్రాక్టర్లు పోయి అక్కడ నీళ్లు పంప్ చేసి యాత్రికులకి అసౌకర్యం కలగకుండా చేశారు. అవి అందరికీ తెలుసు, అధికారులకు తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు. కాబట్టి అలాంటి పరిస్థితి మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన కళ్ళ ముందర వృధాగా పోతున్నటువంటి కపిల తీర్థం, మాల్వాడి గుండం నీటిని ఖచ్చితంగా మనం నిల్వ ఉంచుకుంటే భవిష్యత్తులో మనకు నీటి సమస్య అనేది రాదండి. తిరుమల, తిరుపతి రెండిటికి కూడా అండి, ఈ 2 ప్రాంతాల్లో కూడా, తిరుపతిలో కూడా ఇప్పుడు టీటీడీకి సంబంధించినటువంటి అనేక వసతి సముదాయాలు ఉన్నాయి. ఇక్కడ యాత్రికులు బస చేసినప్పుడు వాళ్ళకు వినియోగించే నీళ్లు కూడా ఈ రోజు మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తున్నారు. దాని కారణంగా ఒక సందర్భంలో తిరుపతి ప్రజలకు నీటి సమస్య వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి యాత్రికులకి, నగర ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా భవిష్యత్తులో ఉండాలంటే ఖచ్చితంగా కపిల తీర్థం, మాల్వాడి గుండం నీటిని 1 TMC వస్తుందండి, అది అధికారిక లెక్కల ప్రకారం. సో దీనిలో మేము కోరేది ఏమంటే టీటీడీ కాంట్రిబ్యూషన్ ఇవ్వండి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆ నీళ్ళని కానీ మనం ఒక రిజర్వాయర్ కింద తీసుకొని నిల్వ ఉంచుకున్నామంటే ఆ కరెంట్ ఛార్జీల భారం తగ్గిపోతుంది. ఆ నీటిని కూడా మనం వినియోగించుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు మనం డివైడర్ చేస్తున్నాం. నవీన్ కుమార్ గారు డిస్కషన్ చేద్దాం. ఒకసారి నేను హేమంత్ గారి అభిప్రాయం తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. హేమంత్ గారు నమస్తే అండి. హేమంత్ గారు, ఓవరాల్ గా చూసుకుంటే కళ్యాణి డ్యామ్ ఒకటి, బాలాజీ రిజర్వాయర్ ఒకటి, మల్లెమడుగు రిజర్వాయర్ కి సంబంధించింది ఈ మొత్తం కూడా ప్రస్తుతం నిండు కుండలా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వచ్చేటువంటి 5-6 నెలలు మాత్రం నీటి కొరత మాత్రం ఉండేటువంటి పరిస్థితి లేదు అనేది మాత్రం నవీన్ గారు చెప్తున్నటువంటి వాదన. అంటే దీన్ని బట్టి చూసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో నీటి కొరత లేకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు అవసరం అంటారు? 1000 కోట్లు ప్రతి ఏటా కూడా టీటీడీకి వస్తున్నటువంటి నేపథ్యంలో వాటి వినియోగం నీటి సంరక్షణ మీద ఎంత ఉందంటారు? ఓం నమో వెంకటేశాయ. నవీన్ అన్నకు నమస్తే. నమస్తే అన్న. అదేవిధంగా మన టీవీ ప్రతినిధులకు నమస్కారం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఉన్నటువంటి రిసోర్సెస్ కన్నా ఉన్న రిసోర్సెస్ ఏ విధంగా వాడుకోవాలని ఆలోచించాలి మనం. తిరుపతిలో 45వ వార్డులో ఈ యొక్క మాల్వాడి గుండం నీళ్లు ప్రవహిస్తుంది. నేరుగా స్ట్రైట్ అవే అది వినాయక సాగర్కి వెళ్ళి అక్కడి నుంచి వేస్ట్ అయిపోతుంది. 45వ వార్డు నుంచి 50వ వార్డు వరకు ఇప్పటికీ కూడాను ఈ రైనీ సీజన్ లో తప్పితే మిగతా అన్ని సీజన్ లో ట్యాంకర్ ద్వారా నీళ్ళు తెప్పించుకుంటున్నారు. తిరుపతి ప్రజలు బాగుంటేనే మిగతా అన్ని పరిసర ప్రాంతాలు బాగుంటాయి. తిరుమలకి ఇబ్బంది లేదు. తిరుమల వరకు మనకి పాప వినాశనం, కళ్యాణి డ్యామ్, పెద్ద పెద్ద డాములు ఉన్నాయి. అక్కడి నుంచి గోగర్భం డ్యామ్, అక్కడి నుంచి వాళ్ళ వాటర్ సప్లై ఉంది, అందుబాటులో ఉంది. కానీ తిరుపతిలో 45వ వార్డు నుంచి 50వ వార్డు వరకు చూసారంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, జనాసాంద్రత అనేది గత 5-6 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ గ్యాప్ లేదు. టోటల్ గా కన్స్ట్రక్షన్ అయిపోయింది. 45వ వార్డు నుంచి 50వ వార్డు దాకా ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ ఆల్ ఒక 25-30% వాళ్ళు బోర్ వాడుతున్నారు. ఆ బోర్లో నీళ్లు ఎలా వస్తాయనేది నా క్వశ్చన్. ఏదైతే మనకి మాల్వాడి గుండం నుంచి వచ్చే నీళ్లు భూమి లోపలికి సెడిమెంట్ అయితే ఆ నీళ్లు కానీ లోపలికి పోతే స్వచ్ఛంగా మనకి లాస్ట్ 1 మంత్ సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 22వ తారీఖు వరకు 47.10 mm మనకి రెయిన్ ఫాల్ ఉందనేసి IMD వాళ్ళు మనకు చెప్పారు. నా దగ్గర రిపోర్ట్ ప్రకారం ఈ వాటర్ కానీ భూమి లోపల సెడిమెంట్ అయిందంటే ఫస్ట్ స్థానికంగా ఉన్న మనకి నీటి కొరత తగ్గుతుంది. అదే నా వాదన. ఫస్ట్ ఉన్న రిసోర్సెస్ ని ఎక్కడి నుంచో కళ్యాణ్ డామ్ నుంచి, కండలేరు నుంచి తీసుకొని వచ్చి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెప్పించే నీరు కన్నా అందుబాటులో ఉన్న భగవంతుడు ఇచ్చే స్వచ్ఛమైన నీరుని మనం కానీ పూర్తి స్థాయిలో వాడుకోగలిగితే ఆ వాటర్ కింద ఎందుకు వేసారో అర్థం కాలేదండి.
నవీన్ గారు ఇంతకుముందు చాలా సీరియస్ గా సార్ మాట్లాడినట్టున్నారు 2-3 సార్లు. ఆ విషయం సార్ అప్రిషియేట్ చేస్తున్నాను. ఆ వాటర్ ప్యూర్ వాటర్ సార్, కొండల నుంచి వచ్చేటువంటి స్వచ్ఛమైన నీళ్లు. ఆ నీళ్ళకి కాలువలో కలిపేసి అక్కడి నుంచి టోటల్ గా సిమెంట్ వేయడం ద్వారా, ఆ సిమెంట్ వేయడం ద్వారా ఏమైపోయిందని చూస్తారంటే స్ట్రైట్ గా ఈ వాటర్ అటు వెళ్ళి వినాయక సాగర్ లో కలిసిపోతుంది. వినాయక సాగర్ అభివృద్ధి కోసం ప్రతి ఏటా 2 కోట్లు 3 కోట్ల డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఆ వాటర్ మొత్తం ఆ కొండ వారిని అలానే తీసుకెళ్లి ఆ మల్లిమడుగు జలాశయంలో కలపడమా, లేకుంటే ఆ ప్రాంతం లేదని ఆలోచించి ఒక రిజర్వాయర్ నిర్మించడమా అనేది నిపుణుల చేత సలహా తీసుకొని ఆ నీరు ఒక చుక్క నీరులో వేసేయకూడదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా మన సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి సార్. ఉన్న రిసోర్సెస్ ని మనం వాడుకుంటూ రాబోయే తరాలకి ఈ యొక్క రిసోర్సెస్ ని మనం అందించాలనేది నా వాదన. కాబట్టి ఏ వాటర్ ఒకసారి చూడండి, మీరు కపిల్ తీర్థంలో పడే వాటర్ స్ట్రైట్ అవే కాలువ వెళ్ళిపోతూ ఉంటే కంట్లో నీళ్లు గారిపోతుంది. నాకు ఎందుకు ఇంత వాటర్ వేస్ట్ అవుతుంది? ఉండే నీళ్లు కాలువ పంపించేయాలి. ఆ వాటర్ మనం బోర్డు మనకి ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించుకోవాలి. ఇది ఏ విధంగా న్యాయం నాకు అర్థం కావడం లేదు. మన నీళ్లను మనం వదిలిపెట్టి మళ్ళీ అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకోవడం అనేది చాలా ఆశ్వాసపదంగా ఉంది. ఈ విషయాన్ని పెద్దలు గమనించండి. పూర్తి స్థాయిలో మేధావులు ఉన్నారు ఈ టీవీ డెబిట్ లో. ఆలోచించండి. ఉన్న నీటిని ఒడిసి పట్టి వాడుకోవటమా, ఉన్న నీటిని వదిలిపెట్టి మళ్ళీ ట్యాంకర్ ద్వారా తెప్పించుకొని వాడుకోవటమా? కనీసం తాగడానికి నీళ్ళు అందుబాటులో లేదు సార్. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ 45 నుంచి 50 వార్డు దాకా విపరీతంగా పెరిగింది. తిరుపతిలో ఈ సత్యనారాయణపురం నుంచి జీవకోణం ఉండే జనాభా మిగతా ఎక్కడా లేదు సార్. ఇక చిన్న ఇళ్ళు ఉన్నాయి, 10 అంకణాలు 12 అంకణాలు 15 అంకణాలు చిన్న ఇళ్లతో చాలా ఎక్కువ మంది నివసిస్తున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు తిరుపతిలో ఉన్నటువంటి లేబర్ మొత్తం కూడాను ఈ ప్రాంతం నుంచే సప్లై ఉంటుంది సార్. వాళ్ళకి నీళ్లు కావాలి, ఎలా ఉంటుంది చెప్పండి? వీళ్ళకి సరైన సదుపాయాలు ఒకసారి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి చుక్క పడే వాటర్ లో ప్రతి చుక్క వాడుకోవాలనేది నా యొక్క ఉద్దేశం సార్. కాబట్టి పెద్దలు నవీన్ గారు ఆలోచించాలి ఈ విషయంలో. TV5 ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి, సారీ మన టీవీ వాళ్ళు ఆలోచించాలి. ఆలోచించి హేమంత్ గారు మీరు చెప్పినట్లుగా ప్రతి ఏటా జలపాత అందాలు చూడడానికి 6,418 TMCలు రెయిన్ ఫాల్ ఉంటే ఇక్కడే సుమారుగా మనకి 177.97 mm రెయిన్ ఫాల్ ఉంది సార్. చూసుకోండి ఈ వాటర్ లో. అంటే సార్ చెప్పినట్టు 1 TMC వాటర్ పైగా వేస్ట్ అవుతుంది. హేమంత్ గారు ఈసారి ఒక అదృష్టంగా మనం భావించాలి. గత 7-8 సంవత్సరాలుగా ఈ విషయంలో కపిల తీర్థం పరిరక్షణ కమిటీ పేరుతో పోరాటం చేస్తున్నాం. కమిషనర్ మౌర్య గారికి చాలా సార్లు వినతి పత్రం ఇచ్చాం. అదేవిధంగా టీవీ ప్రతినిధులకు అందరికీ ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చాం, ఎంపీ గారికి ఇచ్చాం. అందరికి ఇచ్చినా ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారితో ముడిపడి ఉంది అంటారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఉండడానికి ముడిపడడానికి అందులో ఇచ్చేటి వేస్ట్ వాటర్ ని కలపకుండా పక్కకు తీసేసి పూర్తి స్థాయిలో ప్యూర్ వాటర్ మాత్రం పంపించుకుంటే సీవేజ్ వాటర్ కలపకూడదు సార్. అందులో కలపకుండా కానీ మంచినీరు మాత్రం పోయిందంటే అన్ని బోర్లకు వాటర్ రీక్లైమ్ అవుతుంది, ఆటోమేటిక్గా సస్యశ్యామలంగా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పెద్ద మనసు ఆలోచించండి. ఈ యొక్క కార్యక్రమం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. నేను 2015 నుంచి పోరాడుతున్నా దీనిపైన, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ మధ్య కాలం మాత్రం నవీన్ గారు 2-3 సార్లు చేశారు, సామంచి గారు 2-3 సార్లు మాట్లాడారు తిరుపతిలో. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కపిల్ తీర్థం అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు సార్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను సార్. నేను ఆ పేపర్ కటింగ్ కూడా మీకు షేర్ చేస్తాను, చూడండి ఒకసారి. అందులో కూడాను ఈ కపిల్ తీర్థం నది మీద ప్రత్యేక చర్య తీసుకొని ఆ వాటర్ ని ఏ విధంగా చేసుకోవాలని నిపుణుల చేత సలహా తీసుకొని ఆ ఉచితంగా వచ్చే నీరు సార్, ఉచితంగా వచ్చే స్వచ్ఛమైన నీరుని ఎందుకు మనం వాడుకోలేకపోతున్నాం అనేది మనకు బాధ. ఎందుకంటే ఎక్కడ మనకి చిత్తూరు జిల్లాలో ఎక్కడ అటువంటి మంచి రిసోర్సెస్ ఉన్న టౌన్ లేవు సార్. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి వరం మంచి అదే కపిల్ కొంచెం డ్రాప్ అవుతుంది సార్. అక్కడ మాత్రం చెక్ డామ్స్ కట్టారు, అక్కడ మాత్రం కింద సిమెంట్ వేయలేదు. చూడండి NGOs కాలనీలో ఎప్పటికీ నీటి ఎద్దడే ఉండదు. దానికి కారణం ఏంటంటే కొద్దిగా గొప్ప అక్కడ ప్రిజర్వేషన్ తీసుకున్నారు కాబట్టి కొద్దిగా నిలబడుతుంది. కానీ ఇక్కడ చూసారంటే పూర్తిగా వదిలిపెట్టారు. ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో, పేద ప్రజలకు నీళ్ళు అవసరమో అక్కడ సిమెంట్ వేశారు. ఆ సిమెంట్ వేయడానికి కారణం ఏంటో అధికారులు చెప్పాలి సార్. ఎందుకు వేశారు సిమెంట్ నాకు అర్థం కావట్లేదు. నీళ్ళు లోపలికి పంపించడం మనకి ఆ యొక్క వాటర్ రీక్లైమ్ వాడుకోవడం ప్రజలకు ఉపయోగపడే పని కాకుండా మేమంతా పరిరక్షణ కమిటీలో భాగంగా అడిగాం సార్, మనం పగలగొట్టేస్తాం కదా, అలా చేయకూడదు, తప్పండి. మనం అధికారులు తీసుకెళ్తే వాళ్ళే దాని మీద సరైన పరిష్కార మార్గం చెప్తున్నారు. ఎంత స్వచ్ఛమైన నీరు సార్ ఇది, ఎంత కొండల నుంచి వాగుల నుంచి మనకు కొట్టుకొని వచ్చి. హేమంత్ గారు
పూర్తి స్థాయిలో సుస్థిరాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి బాధ్యత ఆధ్యాత్మిక క్షేత్రాల మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. కేవలం జలపాతాల అందాలు చూడడమే కాదు, నీటి సంరక్షణ మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాదాపు 80 కోట్ల రూపాయలు కేవలం కాలువల నిర్మాణానికి మాత్రమే దృష్టి పెట్టి వీటి నిర్మాణం మేము చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడే చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి సో రిజర్వాయర్లు ఇంకా ఎక్కడెక్కడ నిర్మాణం అదనంగా చేస్తే మరింత నీటిని సంరక్షించేటువంటి ఆవశ్యకత ఉంటుందంటారు. ఎస్ హేమంత్ గారు. సార్ వినిపిస్తుంది. హేమంత్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? సార్ ఒక్క నిమిషం, ఇది కట్ అయింది, బ్లూటూత్ కట్ అయింది. 1 minute సార్, కట్ అయింది. ఓకే హేమంత్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నవీన్ కుమార్ గారు, ప్రజెంట్ జరుగుతున్నటువంటి దాంట్లో కనిపిస్తున్నటువంటి రెండు కూడా రిజర్వాయర్లలో మనం నీటి నిర్వహణ అనేది కొంతవరకు దూరం అయిపోతాయి. స్వర్ణముఖి నది ద్వారా దిగువ ప్రాంతాలన్నీ దాన్ని యూజ్ చేసుకునేటువంటి అవసరం ఉంటుంది అని భావించేటువంటి పరిస్థితి కన్నా అత్యధికంగా నీటి డిమాండ్, నీటి అంటే ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి ప్రాంతంలో దీని ఆవశ్యకత ఇంకా ఎక్కువ ఉంది కదా. ఇప్పటికే తెలుగు గంగా జలాల ద్వారా తీసుకెళ్లి మనం అక్కడ కూడా ఒత్తిడిని తగ్గించేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు కపిల తీర్థం, మాల్వాడి గుండం నీళ్లు ఎక్కడైతే ప్రవహిస్తా ఉన్నాయో సంజయ్ గాంధీ కాలనీ, లీలామహల్ పరిసర ప్రాంతాల్లో అక్కడ కాలువల్లో ఇంతకుముందు బౌల్డర్స్ ఉండేది. ఆ బౌల్డర్స్ ద్వారా ఆ వర్షపు నీరు ఆ భూమిలో ఇంకడం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే ఇళ్లలోని బోర్లంతా కూడా 100-150 అడుగులకే రీఛార్జ్ అయిపోయి బ్రహ్మాండమైన నీళ్లు ఉండేవి సార్. అది గత పాలకుల నిర్లక్ష్యము, అది ప్రజలకు శాపంగా మారింది. అది పూర్తిగా కాంక్రీట్ చేశారు. మేము గతంలో ఉన్న కమిషనర్లకు కూడా పదే పోయి విన్నవించాము. వాళ్ళు ఏం చెప్పారంటే ప్రజలంతా పోయి రిక్వెస్ట్ చేస్తే అక్కడక్కడ చిన్న పిట్స్ కొట్టారండి ఆ కాలువల్లో. కానీ ఆ పిట్స్ లో ఆ వర్షపు నీరు ఫ్లోలో ఆ పిట్స్ లో ఎక్కడ నీళ్లు దిగడం లేదు, ఫ్లో అయిపోయి వెళ్ళిపోతాంది. కాబట్టి పిట్స్ పనికిరావు సార్. పూర్తిగా మీరు అక్కడ కాలువని కాంక్రీట్ జంగిల్ లాగా చేసేశారు. దాన్ని రిమూవ్ చేస్తే తప్ప ఆ పరిసర ప్రాంతాల్లో బోర్లన్నీ కూడా ఎండిపోతాయన్నాం. ఈ రోజు పరిస్థితి బోర్లన్నీ అక్కడ ఎండిపోయే దానికి కారణమే సిమెంట్ కాంక్రీట్ అండి. అదే విధంగా గతంలో మేము తిరుపతిలో చిన్న స్థలంలో చూసినాం సార్. రోడ్లు సిమెంట్ రోడ్లు ఎక్కడ వేసేవాళ్ళు కాదు సార్, చాలా తక్కువ. ఏదైనా ఇంపార్టెంట్ విఐపి రోడ్లు లేదా హెవీ ట్రాఫిక్ ఉండే చోట సిమెంట్ కాంక్రీట్ రోడ్లు వేస్తారు సార్, సిసి రోడ్లు. ఈ రోజు మనం చూసినట్లయితే తిరుపతి నగరం అంతా కూడా చిన్న సందులు కూడా సిమెంట్ రోడ్లు వేసారు. ఈ వేయడంతో పాటు ఆ సిమెంట్ రోడ్లకి గతంలో 2 సైడ్లు కూడా రోడ్డుకు 2 వైపులా బర్మ్స్ వదిలేవాళ్ళండి, సైడ్ బర్మ్స్ మట్టి అట్లే వదిలేసి ఆ ఎడ్జ్ వరకు వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఎడ్జ్ కూడా లేదండి. కాలువ నుంచి ఈ పక్క కాలువ వరకు పూర్తిగా సిమెంట్ కాంక్రీట్ వేయడంతో వర్షపు నీళ్లు ఆ బర్మ్స్ లేకపోవడంతో రోడ్లలో ఫ్లో అయిపోయి వెళ్ళిపోతాంది. అదే విధంగా గోవిందరాజస్వామి పుష్కరిణి ఉంది, అదే విధంగా రాముల వారి పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో అప్పుడు కాంక్రీట్ లేదండి. 10 ఏళ్ల క్రితం ముందు మేమంతా కూడా వెళ్ళి తెప్పలకు పోయి చూసేవాళ్ళం. అక్కడ కూడా ఈ రోజు సిమెంట్ కాంక్రీట్ వేసేసారు టీటీడీ వాళ్ళు. మేము అప్పుడు కూడా పోయి అబ్జెక్ట్ చేసాం, అయ్యా దయచేసి సిమెంట్ కాంక్రీట్ వేయొద్దండి, భూమిలో నీళ్లు ఇంకదు, దాని కారణంగా పరిసర ప్రాంతాలంతా కూడా బోర్లు ఎండిపోతాయని చెప్పని. ఈ రోజు బండ్ల వీధి కానీ, కాపు వీధి కానీ, ఆ గాంధీ రోడ్డు, ఆ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా బోర్లన్నీ కూడా ఎండిపోయాయి. దానికి కారణం ఏమంటే గోవిందరాజస్వామి పుష్కరిణిలో సిమెంట్ కాంక్రీట్ వేసేశారు. కాబట్టి ప్రజల్లో కూడా చైతన్యం రావాలండి. ఎంతసేపు అధికారులు చేస్తారనేది కాదు. ఈ రోజు రోడ్డు వేస్తున్నారు, పక్క వీధిలో సిమెంట్ రోడ్డు వేస్తే మా వీధిలో కూడా సిమెంట్ రోడ్డు వేయండి అని అడుగుతున్నారు. అయ్యా రోడ్డు సిమెంట్ రోడ్డు వేయడం లేదు, తార్ రోడ్లు ఇంతకుముందుకంతా మనం బీటీ రోడ్లు అండి, బ్లాక్ టాప్ రోడ్స్ వేసేవాళ్ళు. మెయిన్ రోడ్లు కూడా ఈ రోజు బ్లాక్ టాప్ రోడ్స్ అనేది కనపడడం లేదు. మొత్తం సిమెంట్ కాంక్రీట్ రోడ్లు వేయడం కారణంగానే తిరుపతిలో నీటి సమస్య వస్తుంది. ఇండ్లల్లో ఉండే బోర్లన్నీ కూడా ఎండిపోతున్నాయి. దీని మీద అధికారులతో పాటు ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ఎక్కడన్నా చిన్న సందులు ఉన్నాయనుకోండి, అక్కడ తార్ రోడ్డు వేయొచ్చు, దాన్ని కానీ ఒప్పుకోరండి. పక్క వీధిలో సిమెంట్ రోడ్ వేస్తే మా వీధిలో సిమెంట్ రోడ్ అయిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద, అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు కూడా వేసేసండి, త్వరగా అయిపోతుంది. సిమెంట్ రోడ్ అయితే ఒక రోజులో 1 కిలోమీటర్ వేసేస్తారు. కాబట్టి వేసేసి వెళ్ళిపోతున్నారు, నీళ్లు దిగడం లేదు, బోర్లు ఎండిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయండి. కాబట్టి మీరు అన్నట్టు బాలాజీ రిజర్వాయర్ విషయానికి వస్తే ఖచ్చితంగా మనం దాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. 1 టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ అడుగుల నీటిని మనం కపిల తీర్థం, మాల్వాడి గుండం ద్వారా నిల్వ ఉంచొచ్చు అని చెప్పి మేము చెప్పిన ప్రతిపాదనలు కాదండి. గతంలో టీటీడీలో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్లు అక్కడ పోయి పరిశీలించి పరిశోధించి రిపోర్ట్ తయారు చేసి 350 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పని అప్పట్లో ఎస్టిమేషన్స్ కూడా వేసి రెడీగా ఉంచారండి.
ఈ మధ్య కాలంలో కూడా ఇప్పుడున్నటువంటి చీఫ్ ఇంజనీర్ గారితో కూడా మాట్లాడాను. సార్ దయచేసి ఆ బాలాజీ రిజర్వాయర్ గురించి చూడండి అని చెప్పి గతంలో ఉన్నటువంటి ఈఓ గారితో మాట్లాడాను. వాళ్ళు చెప్పింది ఏమంటే ఇరిగేషన్ శాఖ వాళ్ళు దీన్ని టేకప్ చేయాలని చెప్పి సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి బడ్జెట్ లేదు, వాళ్ళకి బడ్జెట్ కానీ ఖచ్చితంగా ఈ బాలాజీ రిజర్వాయర్ నవీన్ కుమార్ గారు కేవలం ఒక్క రోజులో దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు తిరుమలలో. ఇది గతంలో ఇచ్చినటువంటి నివేదికలు. బట్ ఇంత టీఎంసీల నీటిని మొత్తాన్ని పూర్తి స్థాయిలో పెట్టాలి అంటే రిజర్వాయర్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. కానీ ప్రభుత్వ దానికన్నా టీటీడీ మరింత చొరవ తీసుకునేటువంటి అవకాశం చూపొచ్చు కదా నిధుల వినియోగంలో. ఖచ్చితంగా సార్, మేము అదే కోరుతున్నాం టీటీడీ వాళ్ళని. ఇప్పుడు వచ్చే యాత్రికులకి తిరుపతితో పాటు తిరుమలలో వసతి సముదాయాలు అద్భుతంగా ఉన్నాయి, ఎక్కడ కూడా ఏ భక్తుడు అసౌకర్యం లేదు అంటే దానికి కారణం తిరుపతి నగరపాలక సంస్థ వాళ్ళు నీళ్లు ఇస్తున్నారు, అదేవిధంగా వాళ్ళు డబ్బు ఇస్తున్నారు. అదే మనం నీళ్లను కానీ నిల్వ ఉంచుకోగలిగితే ఎక్కడెక్కడో పోయి ఎంతో ఖర్చు పెడతా ఉంది టీటీడీ. నేను పార్టీలకు అతీతంగా ఒక స్థానికుడిగా టీటీడీ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్ తరాల వారి కోసం బాలాజీ రిజర్వాయర్ అనేది కానీ నిర్మించినారంటే 60 సంవత్సరాల పాటు అండి ఒక టీఎంసీ నీళ్లు ఖచ్చితంగా కరువు అనేది ఈ తిరుమల తిరుపతి వైపు కన్నెత్తి చూడదండి, ఎటువంటి సందేహం లేదు. కాబట్టి దయచేసి నేను ఇప్పుడున్నటువంటి ధర్మకర్తల మండలి చైర్మన్ గారిని అదేవిధంగా ప్రభుత్వాన్ని నేను ఒక స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, బాలాజీ రిజర్వాయర్ మీద చిత్తూరు జిల్లా వాసి చంద్రబాబు నాయుడు గారికి దాని మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రతిపాదనల్ని స్థానిక ఎమ్మెల్యే గారితో కూడా అందరూ చర్చించడం జరిగింది. వీళ్ళందరూ కానీ ఒక వేదిక పైకి వచ్చి ఖచ్చితంగా దీన్ని మనం ప్రతిపాదన తీసుకొని నిధులు కూడా టీటీడీ కాంట్రిబ్యూషన్, ఇప్పుడు గరుడ వారధి కట్టారండి తిరుపతిలో, గరుడ వారధి ఎక్కువ శాతం యాత్రికులకి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం తిరుపతి నగర ప్రజలకి ట్రాఫిక్ సమస్య లేకుండా పోతుందని చెప్పి స్మార్ట్ సిటీ నగరపాలక సంస్థ టీటీడీ ముగ్గురు కూడా కాంట్రిబ్యూషన్ అండి, ముగ్గురు కూడా ఆర్థికంగా సహాయం చేశారు. అందులో 350 కోట్ల పైచీలకు టీటీడీనే ఎక్కువ ఇచ్చింది ఆ గరుడ వారధికి, ఎందుకంటే యాత్రికులకి ముఖ్యంగా ఉపయోగపడుతుంది కాబట్టి. అదే విధంగా ఈ బాలాజీ రిజర్వాయర్ విషయంలో తిరుపతి ప్రజలతో పాటు యాత్రికుల్ని దృష్టిలో పెట్టుకొని బాలాజీ రిజర్వాయర్ కి ఇతోధికంగా ప్రత్యక్షంగా టీటీడీ సంపూర్ణ సహకారం, ఆర్థిక సహకారం అందించాలని చెప్పని నేను మీ ద్వారా కోరుకుంటున్నానండి. హేమంత్ గారు, ఒకప్పుడు తిరుమలలో తిరుపతిలో దాదాపు ఒక 12 చెరువులు కనిపించేవి. ఇప్పుడు చూస్తే కేవలం ఒక 4-5 చెరువులు మాత్రమే ఉన్నాయి. వీటి ద్వారా భూగర్భ జలాలు ఎంతవరకు సురక్షితంగా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? నవీన్ గారు, ఆ చెరువుల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టేటువంటి ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా సార్. హేమంత్ గారు నా వాయిస్ వినిపిస్తుందా? ఒకప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి చెరువులతో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. సో దాని ద్వారా భూగర్భ జలాల పరిరక్షణ కూడా చాలా అవసరం ఉంది కదా. అవును సార్, అవును, తప్పకుండా సార్. గతంలో చెరువులకి కావాల్సినటువంటి ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు నిలబడేది సార్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గంగమ్మ గుడి సంబంధించిన ఏరియాలో కూడా పెద్ద చెరువు ఉండేది, పెద్దగా వీధిలో కూడా ఒక చెరువు ఉండేది. ఇప్పుడు చెరువులు మొత్తం కనుమరుగైపోయి చెరువులని మొత్తం పూడ్చేసి ఆ ప్రాంతంలోకి ఇల్లు జనాభా ఆవాస ప్రాంతాలుగా తయారైపోయినాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కరకంబాడి రోడ్లో ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులు కూడాను ఇలానే చూసుకుంటా పోతే రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. తుమ్మలగుంటలో ఉన్నటువంటి పెద్ద చెరువును పూడ్చివేసి ఆ ప్రాంతంలో మొత్తం కూడా గార్డెన్ తయారు చేశారు, కొంత ప్రాంతం ఆక్యుపై అయిపోయింది. ఆ విషయాలన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. కాబట్టి ఇప్పుడు ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువుల్ని కానీ మనం కాపాడుకోగలిగితే మనకి భూగర్భ జలాలను పరిరక్షించుకునే ఆస్కారం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే సెకండ్ పాయింట్ గా మనం ఆలోచించామంటే ఇప్పుడు ఏదైతే కపిలతీర్థంలో ఉన్నటువంటి నీళ్లు ఇటు వినాయక సాగర్ ద్వారా చేరి అనేది డౌన్కి వెళ్తుంది. కాబట్టి అక్కడైనా కొద్దిగా ప్రిజర్వ్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. మీరు మనం అనుకున్న ప్రకారం బాలాజీ రిజర్వాయర్ ని టీటీడీ నిధులతో కానీ మనం నిర్మించుకోగలిగితే, ఎందుకంటే ఈ రోజు మన దగ్గర రిపోర్టు ప్రకారం గత 1.5 సంవత్సరములుగా టీటీడీకి భారీగా విరాళాలు వచ్చాయి. ఎప్పుడూ లేని విధంగా టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కానీ, అన్నదానం ట్రస్ట్ కానీ, సిమ్స్ కానీ, ప్రాణదాన ట్రస్ట్ కానీ, గో సంరక్షణ ట్రస్ట్ కానీ భారీగా నిధులు వచ్చినట్టు ఈ రోజు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా ఈ యొక్క నీటి పరిరక్షణ కోసం ప్రభుత్వం కూడాను ఈ యొక్క ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని గరుడ వారధిలో కూడాను కొంత మొత్తాన్ని మాత్రమే మన యొక్క స్మార్ట్ సిటీలో భాగంగా మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు ఇస్తే మిగతా మొత్తాన్ని టీటీడీ వాళ్ళు కేటాయించడం జరిగింది సార్. అదేవిధంగా తిరుపతి బాలాజీ రిజర్వాయర్కి కూడాను కొంత మొత్తంలో కానీ తిరుపతి మున్సిపాలిటీ, కొంత గవర్నమెంట్, కొంత టీటీడీ కానీ ఇవ్వగలిగితే ఇది చిన్న విషయం సార్, పెద్ద విషయం అయితే కాదు.
ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము ఆలోచించి ఉన్నటువంటి నీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క ముగ్గురు కలిపి ప్రభుత్వము, మున్సిపల్ శాఖ, టీటీడీ వీళ్ళు ముగ్గురు కలిశారంటే పెద్ద విషయం ఏం కాదు సార్. ఇది మనం అనుకున్న ప్రకారం ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది సార్ దీనికి సంబంధించి. ఏదైతే మనకి ఈ కొండ వార ప్రాంతంలో వాటర్ వస్తుందో ఈ కొండ అలాగే తీసుకెళ్లిపోయి అక్కడ కరకమడి రోడ్డుకు అక్కడ ఒక వైపు ఆలోచించి అక్కడ బాగా రిజర్వాయర్ కట్టుకోవచ్చు సార్. మనకి ఎందుకంటే కొండ ప్రాంతాలు కాబట్టి ఆ డౌన్ లో కూడా కొంత ప్రిజర్వ్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నిపుణులు ఈ విషయాన్ని ఆలోచించాలి. ఏ విధంగా ఈ యొక్క నీటి చుక్కనగా వేస్ట్ చేయకుండా మనం ఒడిసి పట్టి రాబోయే తరాలకు అందించాలి. ఎందుకంటే నీరు అనేది ఉంటే సార్ ఆటోమేటిక్ గా వాల్యూ టోటల్ గా మారిపోతుంది. మీరు చూడండి ప్రస్తుతం అమరావతిలో నీటి సమస్య ఉండదు. అదేవిధంగా ఎక్కడైతే మన నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నీటి ఎద్దడనే ప్రసక్తే ఉండదు. మనం వచ్చే నీటిని పూర్తిగా వదిలిపెడుతున్నాం, చెరువులను ఆక్యుపై చేస్తున్నాం, ఉండే నీళ్లు మొత్తం కూడా కాలువల ద్వారా వేస్ట్ చేసి స్వర్ణముఖిలో కలిపి సముద్రం కలిపేస్తా ఉన్నాం. ఎలా మనకి నీరు యూస్ అవుతుంది చెప్పండి సార్. కాబట్టి బాగా ఆలోచించండి. ఈ 1 TMC వాటర్ అని 1 TMC లాగా కనిపిస్తారు మీకు, కానీ ఒక్కటే ఈ యొక్క మొత్తం ఈ తిరుపతిలో జిల్లాలో ఉన్నటువంటి జనాభా అందరికీ ముఖ్యంగా తిరుపతి ప్రజలకి దాహార్తిని తీర్చేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క చెరువుల పరిరక్షణతో పాటు ఈ యొక్క కపిలతీర్థం నది పరిరక్షణ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద మీరు స్టేట్ వైజ్ దృష్టికి తీసుకెళ్లారు. మిమ్మల్ని ఈ విషయంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను సార్. గత 7-8 సంవత్సరాలుగా మేము అరిచి కొట్టుకుంటున్నాం సార్. అరణ్యంలో ఎవరు పట్టించుకోలేదు. హేమంత్ గారు మీరు చెప్పినటువంటి అంశమే కాదు, మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇస్తున్నటువంటి అప్పీలు కానివ్వండి, నివేదికలు కానివ్వండి ప్రత్యేకంగా అభినందనీయం. ఎందుకంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో నీటిని యొక్క సద్వినియోగం కూడా చాలా అవసరం. కానీ ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, భక్తుల యొక్క తాకిడి విపరీతంగా పెరిగిపోతుంది. అన్ని రోజులు కూడా ఇలాగే నీరు మొత్తం పుష్కలంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ కొరత లేకుండా ఒక శాశ్వత పరిష్కారానికి ఒక పులి స్టాప్ పెడితే ఎవరైనా కొంతవరకు మంచి మార్గమే కదా. అవును, తప్పకుండా సార్. నీరు ఇప్పుడు ప్రాబ్లం లేదు. వాటర్ ఎలా వాడుకుంటున్నాం సార్, ఎంత వాటర్ యూజ్ అవుతా ఉంది అంటే తిరుమలకు వచ్చే భక్తులకు నీటి విలువ తెలియస్తారు. ట్యాపులు తిప్పి పడేసి వెళ్ళిపోతున్నారు. వెకేట్ చేసే వాళ్ళు వాటర్ వేస్టేజ్ చాలా భారీగా జరుగుతూ ఉంది. మనకు నీరు అందుబాటులో ఉంది కాబట్టి ఆ కొరత తెలియలేదు. ఒక్కసారిగానే ఆ కొరత వచ్చిందంటే అప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ. కాబట్టి ఏదైతే నీటి పరిరక్షణ చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో ఈ భక్తులకే సార్, తిరుపతి ప్రజలతో పాటు భక్తులు కూడా నీళ్లు ఉంటేనే వస్తాయి సార్. మినిమం అమ్యూనిటీస్ లేకుంటే ఎవరు రాలేరు కదా. కాబట్టి తిరుమల పరిరక్షణ ఉన్నా, పరిశుభ్రత కావాలన్నా తిరుమలలో ఉండేటువంటి నీళ్లతో పాటు తిరుపతిలో కూడా బాగా పరిశుభ్రంగా ఉండాలి. ఈ నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి. కాబట్టి మన నవీన్ అన్న గారు చెప్పినట్టు ఈ యొక్క 1 TMC వాటర్ అని ఒక్కటి అనుకోకుండా ఈ ఒక్కటిని ఛాలెంజింగ్ గా తీసుకొని చేయగలిగితేనే తిరుపతిలో ఆల్మోస్ట్ 70% వాళ్ళకి తాగునీటి సమస్య. తాగునీటి సార్ మనకేం వ్యవసాయం లేదు సార్, తాగే లేదు ఇక్కడ. తాగునీటి సమస్య 70% తీరిపోతుంది సార్. 70% తిరుపతికి నీటి సమస్య తీరాలి అంటే ఈ యొక్క కపిల తీర్థం నుంచి వచ్చేటువంటి వాటర్, మాల్వాడి గుండంలో వచ్చే వాటర్ భూమి లోపలికి వెళ్ళగలిగితే ఆటోమేటిక్ గా సమస్య పరిష్కారం అవుతుంది. దానికి ప్రిజర్వేషన్ గా బాలాజీ రిజర్వాయర్ కట్టచ్చు, లేకపోతే ఆల్టర్నేటివ్ చేయొచ్చు, లేకుంటే ఈ పైప్ లైన్ తీసుకెళ్లి ఒక చోట వాడచ్చు. ఏది చేసిన నిపుణులు ఆలోచించి జాగ్రత్తగా ఈ వాటర్ని పరిరక్షించుకోవాలి. ఈ వాటర్ మాత్రం ఇలా వేస్ట్ అయితే మాత్రం కరెక్ట్ కాదు. సిమెంట్ కాంక్రీట్ విషయాన్ని ఇందాక నవీన్ గారు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఈ సమస్య గురించి నీరు మొత్తం ఎండిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, భూగర్భ జలాలు కూడా ఇంకిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏమంటారు, దానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? సిమెంట్ వేసేటప్పుడే నేను ఎక్కడెళ్ళి అబ్జెక్ట్ చేశాను సార్. ఫస్ట్ మీరు ఎందుకు వేస్తున్నారు సిమెంట్ అని అడిగాను. కాంట్రాక్ట్ ఏం చెప్పాడంటే సార్ మా కాంట్రాక్ట్ ఇచ్చాము మేము వేస్తున్నాం అన్నాడు. కాంట్రాక్ట్ ఇచ్చి వేస్తున్నావా, ఈ నీళ్ళు లోపలికి పోయే పని ఎందుకు అలా చేస్తున్నావు అంటే అప్పుడు అబ్జెక్షన్ మా ఏరియా వాళ్ళందరూ పోయి నేను నివసిస్తున్నది ఆ యొక్క 100 మీటర్ల దూరంలో ఉన్నాను సార్. ఆ కపిల తీర్థం నదికి 100 మీటర్ల దూరంలో నివసిస్తున్నాను నేను. చాలా అతి దగ్గరలో సమీపంలో ఉన్నాను. అయితే మేము వెళ్ళి అడిగితే ఏం చేశారంటే మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు చెప్పండి అంటారు. మున్సిపల్ ఆఫీసులో మేము వెళ్ళి కంప్లైంట్ చేసాం సార్, ఇది కరెక్ట్ గా సిమెంట్ వేస్తున్నారు. మీరు రవీణ్ గారు చెప్పినట్టు ఒక గంటలో కొన్ని కిలోమీటర్లు వేసేస్తారు, తెచ్చి కలిపి పోయడమే కదా సార్. అడ్డుపడకుండా స్పీడ్ వేసేసారు, కాంట్రాక్ట్ వేసేసారు. మేము డబ్బులు ఇవ్వకుండా చేస్తామని చెప్పాం, అయినా కానీ పట్టించుకోలేదు. మేము చెప్పిన తర్వాత అక్కడక్కడ ఇంకుడు గుంతల మాదిరి పెట్టాడు సార్. ఇంకుడు గుంతల మాదిరి పెట్టి అందులో నీళ్లు పోతాయిలేండి అన్నాడు. సరే ఇంక ఏమి చేయలేని పరిస్థితుల్లో అప్పుడు అంత వ్యతిరేకత లేదు కాబట్టి నీటి సమస్య అప్పుడు లేదు కాబట్టి సరే అని అనుకున్నాం. కానీ నీటి సమస్య ఉంది కాబట్టి ఇప్పుడు గతంలో ఉన్న కమిషన్ ఇప్పుడు మేడం గారు అసిస్టెంట్ కలెక్టర్ గా అయినారు, మౌర్య గారు తెలిపి మేడం ఇలా ఉంది పరిస్థితి అని చెప్తే సార్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో చెప్తా అన్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే మున్సిపాలిటీ వాళ్ళు అంటారు, వాళ్ళు మాట్లాడితే శానిటరీ వాటర్ అంతా కలిసిపోతా ఉందండి, అది లోపలికి పోతే మళ్ళీ ఇబ్బంది అంటే ఇంకోటి అంటారు. మళ్ళీ
మేడం వస్తువు వాళ్ళకంతా నోటీసులు ఇవ్వండి అన్నాం. లాస్ట్ 2 months ముందు కమిషనర్ గారు మౌర్య గారు తిరిగి ఆ ఏరియాలో మొత్తం చూసి ఆ యొక్క కాలువ కలిపే వాళ్ళ నోటీసులు ఇష్యూ చేసేస్తారు. ఈ యొక్క కాలువ నీళ్ళు కలవడానికి లేదు, మీరు సపరేట్ గా సీవేజ్ వాటర్ కనెక్ట్ చేసుకోండి, యూడిఎస్ కనెక్షన్ పెట్టుకోండి నోటీసులు ఇచ్చారు. సార్ మాకు సమయం ఏంటి, మేము దాని మీద పోరాడతామన్నారు, చేస్తామన్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూశారు. మళ్ళా మామూలు అవుతారు. 2-3 నెలలు మేము పోతే మళ్ళీ ముందరికి పోతారు, మేము లేకపోతే మళ్ళీ మామూలు అవుతారు. మళ్ళా వెళ్ళడం, మళ్ళీ అడగడం, మళ్ళీ కొంచెం ముందరికి పోతుంది, మళ్ళీ వెనక్కి పోవడం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. నవీన్ గారు కూడా ఈ విషయం చాలాసార్లు మాట్లాడినారు. ఇంకొకసారి నవీన్ అన్న మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని దీన్ని ఇంకొంచెం ప్రత్యేక దృష్టి తీసుకోండి. ఎందుకంటే మీ మాటకు తిరుపతిలో విలువ ఉంది, మిగతా విషయాలు వేరు, కానీ మీరు మాట్లాడితే దానికి ఖచ్చితంగా విలువ ఉంది. కాబట్టి మీరు ఇంకొకసారి దీని గురించి ఆలోచించండి. మీడియా వాళ్ళు కూడా దీన్ని బాగా ఆలోచించండి. ఎందుకంటే మురళి గారు నాకు ఫోన్ చేసి సార్ ఈ విధంగా అనడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. కాబట్టి మీరు అందరూ ఆలోచించి దీన్ని ఏ విధంగా చేయాలని చేసి ఈ వాటర్ మాత్రం ఒక చుక్క కూడా వేస్ట్ అవ్వదు. అది నా యొక్క ప్రగాఢమైనటువంటి కోరిక. ఎలాగో మీరు కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి నిధులకు సంబంధించినటువంటి అంశం పెద్ద విషయం కాదు. టీటీడీ తలుచుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం తలుచుకున్నా, తిరుపతి మున్సిపాలిటీ తలుచుకున్నా. రెండోది ల్యాండ్ కావాలి, అవసరమైనటువంటి నీరు కూడా అక్కడ పుష్కలంగా లభిస్తుంది. సో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో కొంతవరకు ఒక టార్గెట్తో ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన ఏమైనా చేస్తారా? నవీన్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? సార్ వినపడుతుంది సార్. సో అక్కడ అవసరమైనటువంటి నీరు పుష్కలంగా ఉంది, రెండు అవసరమైనటువంటి ల్యాండ్ మొత్తం అవైలబుల్ గా ఉంది. మీరు కూడా కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి టీటీడీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ముందుకెళ్లేటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నా? ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఇది ఈ అవసరం అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు. కళ్ళ ముందరనే నీళ్ళంతా కూడా కాలువల్లో వృధాగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి భవిష్యత్ తరాల వారి కోసం ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ నీళ్ల మీద పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే మన హంద్రీనివా, గాలేరు నగరి ఏ విధంగా అయితే కుప్పం వరకు తీసుకొచ్చారో అదే విధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు నీళ్ల గురించి వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగించే ప్రాంతం చిత్తూరు జిల్లా. కాబట్టి ఇక్కడ తిరుపతిలో ముఖ్యంగా త్రాగునీరు అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి యాత్రికులంతా తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదు అంటే ఖచ్చితంగా మంచినీరు ఉంటేనే ఈ రోజు అండి తిరుపతి అనేది ఒక చిన్న కుగ్రామం పంచాయతీ. ఈ రోజు మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థ అయింది. ఇప్పుడు నిన్ననే ప్రతిపాదన కూడా చేశారు కౌన్సిల్లో, గ్రేటర్ గా కూడా తిరుపతిని గ్రేటర్ తిరుపతిగా కూడా మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. సో పరిధి ఇంకా పెరుగుతోంది. కాళహస్త్రి ఇటువైపు చంద్రగిరి నుంచి కూడా ఈ తిరుపతి కార్పొరేషన్ లో కలుస్తున్నారు. కాబట్టి అన్ని ఈ రోజు ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అదేవిధంగా హోటల్స్ వస్తున్నాయి. ఏదైతే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తిరుపతి పరిసర ప్రాంతాల్లో వస్తున్నాయి. వీటన్నిటి కూడా భవిష్యత్తులో మరింత భక్తులకి సౌకర్యంగా ఉండాలి అంటే నీటి సమస్య అనేది తిరుమల తిరుపతిలో ఎక్కడ రాకూడదంటే ఖచ్చితంగా ప్రతి నీటి చుక్కని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. అందులో ప్రధానంగా కపిలతీర్థం, మాలవాడి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని కూటమి ప్రభుత్వం దృష్టికి కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఈ రిజర్వాయర్ ని ఖచ్చితంగా చేసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తామండి. పూర్తి స్థాయిలో మీరు చెప్పారు ఎలాగో గ్రేటర్ అనేటువంటి అంశం, గ్రేటర్ అనేటువంటి పరిధి పెరిగితే నగరీకరణ పెరుగుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి వారు తిరుపతికి వచ్చి జీవించేటువంటి విధానం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అధిక జనాభాని తట్టుకొని భవిష్యత్తు అవసరాలు కూడా తిరుపతికి అవసరమైనటువంటి నీరు కూడా పుష్కలంగా కావాలి అంటే ప్రజల్లో కూడా అవగాహన అవసరం అంటారా? సిమెంట్ కాంక్రీట్ వినియోగం దగ్గర నుంచి పూర్తి స్థాయిలో నీటి పొదుపు అంశం వరకు ఖచ్చితంగా ఆలోచించాలండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి గ్రామానికి తిరుపతికి కనెక్టివిటీ ఉంది. చంద్రగిరి కాన్స్టెన్సీ ఒక వీధి దాటినామంటే అక్కడి నుంచి పద్మావతిపురం దాటినామంటే చంద్రగిరి, ఇట్లా రేణుగుంట దారి నుంచి కాళహస్త్రి కాన్స్టెన్సీ వస్తుంది. ఇవన్నీ కూడా ఈరోజు తిరుపతి గ్రేటర్ పరిధిలోకి వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఇప్పుడు కూడా మట్టి రోడ్లు, బీటీ రోడ్లు ఉన్నాయండి. సో ఇది కలిపేశారు కదా అని చెప్పి అక్కడంతా కూడా సిమెంట్ రోడ్లు వేస్తే ఇక్కడ తిరుపతిలో ఏ విధంగా అయితే గతంలో మేము చిన్నతనంలో చూసామండి, 100 అడుగులు 120 అడుగులు బోర్ వేస్తే నీళ్లు పడిపోయేది. అలాంటిది ఈ రోజు 800, 1000 అడుగులు కూడా దాటుతా అంటే 1.5 ఇంచి నీళ్లు వస్తున్నాయి. సో అలాంటి పరిస్థితులు గ్రామాల్లో వచ్చాయనుకోండి, పూర్తిగా వ్యవసాయం అనేది కనుమరుగైపోతుంది. సిమెంట్ కాంక్రీట్ జంగిల్ గా గ్రామాలని మార్చకూడదు. వీటన్నిటికీ ప్రజలు కూడా ప్రిపేర్ అయి ఉండాలండి. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరిస్తే ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో 40-50 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా నీటి సమస్య అనేది లేకుండా ఉంటుందండి తిరుపతి. హేమంత్ గారు
పూర్తి స్థాయిలో బాలాజీ డ్యామ్ కాకుండా ఇంకా ప్రత్యామ్నాయంగా ఏమైనా రిజర్వాయర్లు అవసరం అంటారా? దానికి సంబంధించినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసేటువంటి ఆవశ్యకత సమయం వచ్చింది అనుకోవాలా హేమంత్ గారు? అవును సార్ తప్పకుండా దిస్ ఇస్ ద రైట్ టైం, ఇది సరైన సమయం. ఎందుకంటే భారతదేశ జనాభా ఎంత స్పీడ్గా పెరుగుతుందో తిరుపతి జనాభా అంతకంత పెరిగిపోతుంది. గతంలో ఒక 20 సంవత్సరాల ముందర సార్ వాటర్ పైనే ఉండేది, 20 అడుగుల్లో నీళ్లు ఉండేది, బోర్ అవసరం లేదు సార్, బావిలో నీళ్లు ఉండేది. కానీ ఇప్పుడు ఎలా ఉందని చూస్తారంటే 500-600 అడుగులు సత్యనారాయణపురం ఈ ప్రాంతంలోనే ఈ నది ప్రవహిస్తారు సార్, శివజ్యోతి నగరం. ఇక్కడ 500 అడుగులు పైగా వేస్తున్నారంటే నీళ్లు లేకపోవడం ద్వారానే ఇది జరుగుతోంది. ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో నవీన్ గారు చెప్పినట్టు 1000 అడుగులు 500 అడుగులు లోపలికి పోవడం ద్వారా ఆ లోపలికి వాటర్ లేకపోవడం వల్ల రకరకాల సమస్యలు వస్తాయి. నీళ్లు లేకపోతే వాల్యూ ఉండదు. కాబట్టి దీనిపైన మాస్టర్ ప్లాన్ చేయాలి సార్. ఏదైతే మనకు వాటర్ అందుబాటులో ఉందో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ఉంటారు, APWRMS, వాళ్ళకి ఆల్రెడీ లెటర్ రాశాను నేను ఆల్రెడీ. సార్ ఈ విధంగా వాటర్ వేస్ట్ అవుతుంది, దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని చెప్తే వాళ్ళు ఒక లెటర్ పంపించారు. సార్ తప్పకుండా ఆలోచిస్తాము, మీరు మంచి ఆలోచన చెప్పారు అని చెప్పారు. అది చెప్పడం వరకే పేపర్ వరకే సార్, అలాగా ఉన్న ఆఫీసర్ మారిపోతారు మళ్ళీ మామూలే. కాబట్టి ఈ యొక్క ప్రణాళికలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టే బడ్జెట్ లో దీనికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఈ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కానీ వాటర్ రిసోర్సెస్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఎందుకంటే అక్కడ కడపకు తీసుకెళ్ళాము, కుప్పం తీసుకెళ్తున్నారు వాటర్, కానీ ఇక్కడ ఉన్న వాటర్ మనం వాడుకోలేకపోతున్నాం. వాళ్ళు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడాను అందుబాటులో ఉన్న రిసోర్సెస్ వాడుకోకపోవడం అనేది కొంచెం ఇబ్బందికర విషయం. మొన్న చంద్రబాబు నాయుడు గారు కపిల్ తీర్థం దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీకు పెట్టాను సార్, ఆ పేపర్ క్లిప్పింగ్స్ మీకు పెట్టాను ఆల్రెడీ, మీరు చూసారా లేదు, మురళి గారికి పెట్టాను, అందులో చూడండి ఒకసారి. అందులో చూస్తే సార్ కపిల్ తీర్థం వాటర్ వేస్ట్ అయిపోతుంది అని చెప్తే ఆలోచించండి అధికారులకు చెప్పారు. అంతవరకే సార్ బిజీలో ఉండి చేస్తారు, అధికారులు ఆలోచించండి. మేము ఎవరైనా వెళ్తే ఏదో చెప్పడం ఆడికి ఆపేయడం. కాబట్టి మీరు చెప్పినట్టు మాస్టర్ ప్లాన్ చేయాల్సిందే. మాస్టర్ ప్లాన్ చేసి ఈ వాటర్ ఏ విధంగా ఒడిసిపెట్టాలి అని ఒక కమిటీ, ఇంజనీరింగ్ అధికారులు చేత కమిటీ ఒకటి అపాయింట్ చేసి పూర్తి స్థాయిలో ఈ వాటర్ వినియోగం కోసం వచ్చేంత వరకు నేనైతే నిద్రపోతాను. ఎందుకంటే గత 5-6 సంవత్సరాలు పోరాడుతున్నాను, ఈ పోరాటం కొనసాగుతానే ఉంది. కొంతవరకు మద్దతు ఉంది సార్ టీవీ ప్రతినిధుల ద్వారా. కానీ ఇప్పుడు మెగా9 టీవీ వాళ్ళు అయితే దీని మీద సాయంత్రం చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ చేశాను. వాళ్ళు మురళి గారు రావడం చాలా ఆనందంగా ఉంది నాకు. కాబట్టి ఒకసారి ఈ యొక్క మాస్టర్ ప్లాన్ కి సంబంధించి నిపుణుల కమిటీ చెప్పాలి. ఎందుకంటే నాకు అర్థశాస్త్రవేత్త సార్, నాకు ఎకనామికల్ గా నేను చెప్పగలుగుతాను, చూసి బాధపడగలుగుతాను తప్ప టెక్నికల్ ఇష్యూస్ ఎక్కడ డామ్ కట్టాలి, ఏ ప్రాంతం అనుభవింది, ఎంత వాటర్ వస్తుంది, దీన్ని ఏ విధంగా ఒడిసి పట్టాలనేది నిపుణులు మాత్రం చెప్పగలుగుతారు. ఆ నిపుణులు ఆలోచించి మాస్టర్ ప్లాన్ లో భాగంగా వాటర్ కానీ వాళ్ళు చేయగలిగితే, ఎందుకంటే సార్ ఇప్పుడు చాలా పెద్ద డాములు కడుతున్నారు, అంత పెద్ద డాములు మనకు అవసరం లేదు. మనకి చిన్న డ్యాము 1 TMC వాటర్ వేస్టేజ్ అవ్వకుండా చేయగలిగితే తిరుపతి ప్రజలకు సస్యశ్యామలంగా ఉండే ఆస్కారం ఉంది, బోర్లోకి నీళ్లు వస్తాయి. అవసరమైనటువంటి మార్గాలు కూడా అన్ని అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మా పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే సహజ వనరుల యొక్క పరిరక్షణ పాత్ర అందరి మీద ఉంటుంది. కాబట్టి మేము కూడా దానికి సంబంధించినటువంటి కృషి చేస్తాం. అదేవిధంగా మీ కృషి కూడా అభినందనీయం. ఈ రోజు నాతో పాటు మెగా డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన నవీన్ కుమార్ రెడ్డి గారికి, హేమంత్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద రాబోయేటువంటి రోజుల్లో తిరుపతిలో మాత్రం నీటి కొరత లేకుండా, నీటి ఎత్తడి లేకుండా ఉండాలంటే మాత్రం ఇప్పుడు పుష్కలంగా ఉన్నటువంటి నీటిని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అటు టీటీడీ పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉంది. ఇది వాటి మెగా డిబేట్. రేపటి డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.